హాయ్ అందరికీ. ఈరోజు పచ్చిశనగపప్పుతో వడలు చేశానండి. గెస్ట్లు వచ్చారనమాట. గెస్ట్లకి హడావుడిగా ఇంట్లో తెప్పించడానికి మనుషులు ఎవరు లేరు. తర్వాత ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో వండి పెడితే ఇంకా బాగుంటుంది కదా. అలాగే అందుకని చెప్పి వాళ్ళు వస్తున్నారని ఒక 2 గంటల ముందు చెప్పారు. వెంటనే శనగపప్పు నానబెట్టాను అనమాట. ఒక గ్లాసు శనగపప్పు వేసాను. ముగ్గురు వస్తున్నారు, ఇంట్లో మనం కూడా తినడానికి బాగుంటాయి కదా. ఒక గ్లాసు శనగపప్పు, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగి చక్కగా, అలాగే కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా చాలా బాగుంటుందండి ఈ శనగపప్పు వడల్లో. నిజంగా ఎంత వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తినేవాళ్ళకి. చాలా బాగుంటుంది అనమాట. అలాగే సడన్గా వచ్చారనుకోండి, ఎవరైనా సడన్గా వస్తే కూడా మనం గబగబా వేరేవి ఇంకో అలా చేసే ఐటమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. గెస్టులు రాగానే కవర్ ఇచ్చి, సంచి ఇచ్చి, ఎవరినన్నా పంపించి గబగబా ఏవో బజ్జీలు లేకపోతే పకోడీలు, జంతికలు ఏవో తెప్పించే కంటే మనం ఇంట్లో వండి వేడివేడిగా పెడితే కూడా చాలా హ్యాపీ అవుతారు వాళ్ళు, వచ్చిన గెస్ట్లు. అది నా ఉద్దేశం అన్నమాట. 2 గంటలు ముందుగా ఈ పచ్చిశనగపప్పు నానబెట్టి కొంచెం బరగ్గా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీలో వేసుకుని, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా నా దగ్గర లేవు కనుక వేయలేదు. కానీ అవి కూడా వేస్తే చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర, పుదీనా కొరుకుతూ ఉంటే ఆ స్మెల్కి చాలా అదిరిపోతాయి వడలు, చాలా బాగుంటాయి. కనుక చూడండి ఒకసారి, ఎంత సింపుల్గా వేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా వేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుని అట్లాగంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఈ ప్రిపరేషన్ మీకు చూపించాలనుకున్నాను అనమాట. అలా బాగా కలిపేసి చక్కగా ఈ కలిపే లోపుగా పొయ్యి మీద నూనె పెట్టేసుకుంటాం. కళాయిలో నూనె పెట్టేసుకుని కలుపుకోవడం, ఈ ఉల్లిపాయలు కోసుకోవడం, గెస్ట్లు వచ్చేలోపుగా ఇవన్నీ ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. వాళ్ళు రాగానే పొయ్యి మీద నూనె పెట్టేసుకోవాలి చక్కగా కళాయిలో. వాళ్ళతో మాట్లాడి కొంచెం 2 నీళ్ళ చుక్కలు చల్లి వాళ్ళతో వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పండి మీరు. ఆ నీళ్ళ చుక్కలు నూనె కాగిన తర్వాత చిటపట సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తున్నప్పుడు మనం లోపలికి వచ్చి గబగబా వడలేసేసి 10 నిమిషాల్లో వేగిపోతాయి అన్నీ కలిపి. జస్ట్ ఈజీగా వేగిపోతాయి అన్నమాట. వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది, జస్ట్ లోపలికి వెళ్ళారు అన్నట్టుగా ఉంటుంది. మనం వడలు పట్టుకుని వెళ్ళిపోతే నిజంగా సర్ప్రైజ్ అవుతారు. ఫన్ కాదు ఇది, నేను చెప్పేది నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వేసారు, ఎప్పుడు తెచ్చారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది అన్నమాట. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగా బైండింగ్ ఏం అక్కర్లేదు దీనికి. చక్కగా అంటే సరిగా బైండ్ అవ్వదు, కానీ జస్ట్ అలా నొక్కేసి అలా వేసేయడమే. చూసారా ఎంత ఈజీగా వేగిపోయినాయో. సింపుల్గా వేగిపోతాయి అన్నమాట. 10 మినిట్స్లో అసలు వంట కంప్లీట్ అయిపోద్ది. మనం అన్నీ ముందుగా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే, వాళ్ళు వచ్చేసరికి పప్పు గ్రైండర్లో వేసేసుకుని కొంచెం 2 ఉల్లిపాయలు కోసేసుకుని గబగబా కలిపేసుకుని వాళ్ళు రాగానే మొదలు పెట్టాలన్నమాట వంట. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తినడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి శనగపప్పు వాడలో. ఇవి గెస్ట్లు వచ్చేలోపుగా మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వేసుకుని తినేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వేసాను అన్నమాట. అందుకనే కొంచెం వడలు చూపిస్తున్నాను మీకు. మిగతా వడలు వాళ్ళు వచ్చినప్పుడు వేసాను అన్నమాట. ఇంక అది షూటింగ్ తీయలేదు, వీడియో తీయలే. అందుకని ఇవి మాత్రం మేము ఇంట్లో వాళ్ళు తినడానికి మాత్రం వేసుకున్న వడలు అనమాట. ఇలాగే అప్పటికప్పుడు పకోడీ చేసేసుకోవచ్చు చక్కగా. సడన్గా ఎవరైనా వచ్చినా కూడా పకోడీ వేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది తినడానికి. వేడివేడిగా అందుబాటులో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈసారి ఇలా ట్రై చేయండి ఒకసారి అందరూ. శనగపప్పు వాళ్ళు చాలామందికి తెలుసు, చేసుకుంటుంటారు, కానీ కొంచెం బద్దకిస్తారు. బయట బండి మీద కొనుక్కొచ్చే వడలు చాలా దరిద్రంగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.